పిల్లలకి కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మా వారు. ఏమండి మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? ఇస్తాను. మనం బ్రతికిపోయాం, మనకి పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా, చెంటారా పంపించమంటారా? ఇస్తాం. పిల్లవయ్య గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి? అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం పిల్ల పీచిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది.